అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కన్యారాశి వారి గురించి తెలుసుకుందామండి. ఈ యొక్క జూన్ నెల 10, 11, 12 తేదీలలో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకోండి. ఆలస్యం చేయకుండా కన్యారాశి వారు ఎవరైతే కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో 10, 11, 12 తేదీలలో ఏం జరగబోతుంది మీ జీవితంలో, మీరు చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అయితే ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక క్షుణ్ణంగా మనం తెలుసుకుంటే కనుక ఈ రాశి వాళ్ళు చాలా మంచి స్వభావాలు. అంతేకాకుండా ఏదైనా కానీ ఏదైనా చాలా గోప్యంగా ఉంచిన వ్యవహారాలు ఏదైనా కానీ చాలా గోప్యంగా ఉంచేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ అది మాత్రం వీరికి వర్కౌట్ అనేది అవ్వదన్నమాట. ఏదో ఒక విషయాన్ని ఎవరో ఒకరి ద్వారా వెళ్ళడం చేయడం వీరికి అలవాటుగా మారిపోతుంది. ఆ విధంగా వీరు చాలాసార్లు ఎన్నో సమస్యలను కూడా కొని తెచ్చుకున్న వారయ్యారు. అయితే మీ జీవితంలో ఈ 3 రోజులు చాలా మలుపులు తిరగబోతున్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం. రాశి చక్రంలో 6వ స్థానంలో కన్యా రాశి ఉంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ కన్యా రాశి వారికి చెందుతారు. రాశి చక్రంలో కన్యా రాశికి ఎంతో చక్కటి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ రాశికి అధిపతి బుధుడు. అందువలన ఇందులో జన్మించిన వారు చాలా తెలివిగాను అందంగాను ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపైన బుధుడు కూడా గరిష్టమైన ప్రభావాన్ని చూపుతారు. ఇక వీరిలో ఉన్నటువంటి అద్భుత లక్షణం, ఏ పనైనా కానీ వ్యవహారం కానీ చక్కగా పూర్తి చేస్తారు. ఎక్కువగా సాంప్రదాయవాదన ఆలోచన కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు కొంత వస్తువులు తయారు చేయడంలో కూడా గొప్ప నిపుణులని చెప్పుకోవాలి. ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాకుండా ఇతరులపైన ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. ఎప్పటికప్పుడు స్వేచ్ఛను కోరుకుంటుంటారు. అయినప్పటికీ ఎవరిని కూడా కించపరచడం కానీ వ్యతిరేకించడం కానీ ఇలాంటిది చేయరు. పరిస్థితులకు తగిన విధానంగా తమను మార్చుకున్నటువంటి సత్తా ఈ రాశి తరపున ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో స్వతహాగా చాలా ఎమోషనల్గా ఉంటారు. తమ మనసు చెప్పినటువంటి మాటను వింటారు, గౌరవిస్తారు. అయితే వీరికి మొహమాట కూడా చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి. దీని కారణంగానే కొన్నిసార్లు మీరు ఇబ్బందులకు గురైనటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కష్టపడి పనిచేసేటువంటి స్వభావం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణతో నమ్మకంగా ఉంటారు. చాలా మృదుగా మాట్లాడతారు. దీనికి కారణంగా ఇతరుల వ్యక్తులను సులభంగా కూడా మీరు ప్రభావితం చేస్తూ ఉంటారు. జ్ఞాపక శక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో కూడా చాలా నిజాయితీగా ఉంటారు. వీరికి ఉన్నటువంటి సంకల్ప సిద్ధి కూడా చాలా గొప్పదని చెప్పుకోవచ్చు. ఎన్ని ఆటంకాలు కలిగిన వీరు అనుకున్నటువంటి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అలాగే ఓటమిని అస్సలు అంగీకరించారనమాట. ఆ పని వల్ల ఎందుకు కాదా తప్పకుండా చేయాలి అనేటువంటి పోరాటంలో వీరు ఎప్పుడు కూడా ముందుంటారు. ఇప్పుడు వీరికి ఈ 3 రోజులు కూడా ఎలా ఉండబోతుంది, ఏం చేయాలి, అలాగే చేయాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు, ఈ విషయాలన్నీ కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకైతే అర్థమవుతుంది. ఇక వీరిలో ఎన్ని మంచి అలవాట్ల లక్షణాలు ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేసేటువంటి గుణం వీరికి అధికంగా ఉంటుంది. కాబట్టి వీరికి శత్రువర్గం కూడా చాలా ఎక్కువని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరి దగ్గర అన్నీ నేర్చుకున్న వారే వీరిపైన తిరుగుబాటుతనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం మీరు జాగ్రత్తగా ఉండాలి. చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను సంపాదించుకోగలుగుతారు. అలాగే ఈ రాశిలో పుట్టిన వారు చాలా గొప్ప నమ్మకమైనటువంటి వ్యాపారవేత్తలు, రాజకీయ రంగంలోనూ అలాగే అన్ని విధాలుగా కూడా మంచి మంచి రంగాల్లో ఉన్న వీరికి అవకాశాలు ఎప్పుడు కూడా తలుపు తడుతూనే ఉంటాయి. అధికమైనటువంటి ప్రాధాన్యతలను వీరు పనులపైన చూపిస్తూ ఉంటారు. అనవసరంగా చర్చలు జరపడం కానీ, అనవసరంగా సమయాన్ని వృధా చేయడం కానీ వీరికి అసలు ఇష్టం ఉండదు. ఇక వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కొంతమంది చేస్తుంటారు. వీరిపైన ఒక జెలసీ అనేది ఎదుటి వారికి ఏర్పడుతుందన్నమాట. ఆ జెలసీ కారణంగా ఎన్నో రకాల కుట్రలు పని వీరి జీవితంలో ఆర్థిక పరంగా వీరిని దిగదార్చడానికి, లేదంటే పరువు ప్రతిష్టలకు వీరికి భంగం కలిగించాలని చెప్పి ఎన్నో విధాలుగా కూడా కొంతమంది వ్యక్తులు అయితే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ రాశి వారికి ఉన్నటువంటి దైవబలం కారణంగా, మిగతా అందరికీ కూడా దైవబలం అనేది ఉంటుంది. కానీ ఈ రాశి వారికి కొంచెం ఎక్కువగా దైవబలం అనేది
ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీరికి కుట్రలు కుతంత్రాల చేత కాదు, ఏదైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడతారు. మొహమాటం చాలా ఎక్కువ. ధర్మపరంగా న్యాయపరంగా వీరి జీవితం అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచే విధంగా మాత్రం, లేదంటే అనవసరంగా ఎవరైనా దూషించడం కానీ, ఎవరినైనా కానీ వారి పనిని అడ్డు తల్లిగే విధానంగా చేయడం కానీ వీళ్ళకి అసలు ఇష్టం ఉండదు. కాబట్టి వీరు ఏం చేసినా చేయకపోయినా న్యాయపరంగా వీరు జీవిస్తున్నారు. కాబట్టి ఈ రాశి వారిపైన దైవ బలం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది. ఇక ఈ రాశి వారి కొంతమంది వ్యక్తుల కారణంగా కొన్ని నష్టాలను కూడా ఎదుర్కొన్నటువంటి దాఖలా లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో కొంతమందికి షూరిటీ సంతకాల వల్ల కూడా చాలా మోసపోయినటువంటి సూచనలే మీ జాతకంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు అలాగే మిమ్మల్ని ఎంతగానో బాధించేలాగా గుర్తు చేశాయి. ఇక మీదట మీకు అన్ని మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే ఈ 2025 సంవత్సరంన ఈ నెలలో మీకు మీకు 10, 11, 12 తేదీలలో మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక శక్తి, అంటే ప్రతికూలమైన శక్తి అనేది ఉందండి. ఆ శక్తి అనేది బయటికి వెళ్ళబోతుందని చెప్పుకోవాలి. అంటే ముఖ్యంగా మీకు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను ఎదుర్కోవడానికి కారణం కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది చెప్పుకోవచ్చు. అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిన తర్వాత మీ మనసు అలాగే మీ చేసేటువంటి పనులు అన్నీ కూడా ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా, ఆనందంగా మీరైతే జరగడం చూస్తారు. అయితే మీ జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు తప్పక పొందబోతున్నారు. ముఖ్యంగా మీ పైన దృష్టి అనేది చాలా ఎక్కువగా ప్రభావవంతంగా మీ పైన, మీ యొక్క అంటే మీ జీవితాలపైన ప్రభావం చూపిస్తూ వస్తుంది. నరుల దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత ఉంటుంది కదా. అంతటి ప్రభావం అనేది మానవుడి యొక్క కంటి చూపుకుంటుంది. కాబట్టి రాశి వారిపైన చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీ జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను కూడా మీరు ఎదుర్కోవడం జరిగింది. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంది. నరదృష్టి కారణంగా కొన్ని మీరు ఇబ్బందులు కనుక ఎదుర్కొంటూ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీరు ఆదివారం నాడు ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం, ఎర్ర నీళ్ళతో దిష్టి తీసేసుకుంటూ ఉండడం, ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే మీపై ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కొన్ని సందర్భాలు వీటి వలన మీరు బాధలు, సమస్యలు, మానసిక అశాంతి కూడా పొందినటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. కాబట్టి నరదిష్టి అనేది తొలగించుకునే దానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. అలాగే ఎంతో కాలంగా తిరిగినటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలని దొరక మీరు ఎన్నో రకాల బాధలను ఎదుర్కొన్నటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇక మీదట మీరు మాత్రం కొంచెం ఈ పరిస్థితులు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. కాబట్టి మీ జీవితంలో ఈ నెలలో, ఈ 3 రోజులలో మీ ఇంట్లో దాగినటువంటి ప్రతికూల శక్తి అనేది తప్పకుండా బయటికి అయితే వెళ్ళిపోతుంది. కాబట్టి అది వెళ్ళిన తర్వాత మీ మనసు అలాగే మీ పనులు అలాగే మీ జాతకం పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఖచ్చితంగా మన ఇంట్లో దాగినటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల మనం అనుకున్నటువంటి పనులు అలాగే కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురుపడతాయి, సర్వసాధారణం. కాబట్టి అటువంటి ప్రతికూల శక్తులు ఏవైతే ఉంటాయో వాటిని తప్పకుండా బయటకు పంపించేందుకు మన వంతు మనం ప్రయత్నం అయితే చేసి తీరాలి. అంటే ఆరోగ్యపరంగా ఆర్థిక ఇబ్బందులన్నీ బాధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించి అనేకమైన సమస్యలన్నిటివి వెంటాడుతూ వేధిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ రాశి వారి జీవితంలో కూడా చాలా రోజుల నుంచి ఎక్కువగా జరుగుతూ వస్తుందని చెప్పుకోవాలి. కాబట్టి అటువంటి విషయాలలో తగినటువంటి జాగ్రత్త అయితే తప్పకుండా పాటించాలి. మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులు ఈ 3 రోజులు. కాబట్టి గతంలో మీరు ఎన్నో మందికి సహాయం చేశారు, అలాగే ఎంతోమందిని ఆదరించారు. అయితే మీరు సహాయం కోరి మాత్రం ఎవరిని కూడా ఎవరి దగ్గర కూడా సహాయాన్ని అర్థించలేరు. కాబట్టి ఎవరైనా కానీ సహాయం చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని చూసి అనుకోలేదు. కాబట్టి ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా గుర్తు చేసుకుంటూ ఉండండి. మీరు భగవంతుడి యొక్క అనుగ్రహానికి చాలా దగ్గరగా ఉంటారు. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు అనుకూలమైనటువంటి దైవంగా కనిపిస్తాడు. అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు, గణపతి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు జరుగుతుంది. బుధవారం నాడు మీరు తప్పకుండా గణపతికి గరికతో పూజ చేసుకుంటే మీకు ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ మహావిష్ణువు కూడా పసుపు రంగులో ఉన్నటువంటి గన్నేరు పూలతో కానీ, లేదంటే పసుపు రంగు చామంతి పూలతో కానీ స్వామివారికి పూజ చేసుకున్నట్లయితే మీకు ఎదురైనటువంటి ప్రతి సమస్య కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పాలి. విష్ణు సహస్రనామ పారాయణ మీకు ఎంతో మేలు చేస్తుంది. నా అన్నవారు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకున్నటువంటి పరిస్థితుల నుండి మీరు బయటపడతారు.
ఇంకో సందర్భంలో మీరైతే జీవితాన్ని ముగించేలాగా అని చాలా రకాలైనటువంటి నిరాశలో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో రాబోయేటువంటి 3 రోజులలో అద్భుతమైతే జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే మీ ఇంట్లో దాగినటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఇంట్లో గూడు కట్టుకొని ఉందని చెప్పుకోవాలి. కాబట్టి ముఖ్యంగా మీ ఇంట్లో పనికిరాని విరిగిపోయినటువంటి ఏవైనా వస్తువులు ఉంటే తప్పకుండా ఈ మాసంలో వాటి తీసి వెంటనే బయటపడేయండి. ఎందుకంటే ఈ విధమైనటువంటి విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, లేదంటే బకెట్లు కానీ, విరిగిపోయినటువంటి గాజు వస్తువులు కానీ మీ ఇంట్లో అస్సలు ఉంచుకోకూడదు. అలాగే దైవానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలండి. పూజ గది ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండాలి. చక్కగా పుష్పాలతో, అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు పూజ చేసిన తర్వాత రోజు నుంచి ఆ పాటాలకు ఉన్నటువంటి పూలు కానీ, దీపారాధన చేసుకున్నటువంటి కొండెక్కి ఉన్నటువంటి ఒత్తులను కానీ తీసిపడేయకుండా ఉంటారు. కాబట్టి అటువంటి వస్తువులను అలా ఉంచకూడదండి. చక్కగా నిర్మాల్యాన్ని అంతా కూడా తొలగించాలి. ఎప్పటికప్పుడు చక్కగా పూజ గదిని కలకలలాడేలాగా చూసుకోవాలి. అలాగే స్త్రీలు ముఖ్యంగా నిండుగా ఉండాలి. చేతి నిండా గాజులు ధరించి చక్కగా చూసేందుకు లక్ష్మి కళ ఉట్టి విధానంగా కనిపించాలి. ఈ విధంగా ఉండడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా బయటకు వెళ్ళడం ద్వారా మీ మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా మీకైతే తప్పకుండా విజయం అనేది కనిపిస్తుంది. మనోబలంతో మీరు చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమం కూడా ఈ 3 రోజులలో మీకు దిగ్విజయంగా మీరైతే పూర్తి చేస్తారు. అలాగే హుషారుగా ఉంటారు. మీరు మీ యొక్క ఆత్మీయులలో ఒకరు మీ వద్ద ఉండడానికి వస్తారు. వారితో చాలా సంతోషంగా మీరైతే చాలా రోజుల తర్వాత వారిని కలుసుకోవడం ద్వారా చాలా విషయాలను మాట్లాడుకుంటారు. అంతేకాకుండా కొత్త విషయాలను కూడా వారి ద్వారా తెలుసుకుంటారు. కొత్త ఆదాయ మార్గాలు మీకోసం పుట్టుకొచ్చేలాగా చాలా చక్కగా ఆదాయపరమైనటువంటి మార్గాలన్నీ కూడా మీకు సునాయాసంగా దొరుకుతాయి. అలాగే మీకు ప్రేమకు సంబంధించి కూడా ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అలాగే మీ జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు ఏదైనా కానీ అంటే కొత్త కానుకలు రావడం జరుగుతుంది. చాలా బిజీగా ఈ 3 రోజులు కూడా మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే మీకు సోమవారం కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు కాబట్టి సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుని యొక్క దర్శనం తప్పకుండా చేసుకోండి. అలాగే మిమ్మల్ని అనేక ఆర్థిక సమస్యల నుంచి కూడా పరమేశ్వరుడు ఉపశమనం పొందే విధంగా మంచి అవకాశాలను మీకు కల్పిస్తాడు. అలాగే ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో కాస్త వాదనలకు దిగకుండా జాగ్రత్తగా వహించేటువంటి బాధ్యత మీ పైన ఉంది. అంటే ఏ విషయాన్ని ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడడం ద్వారా మీపై ఉన్నటువంటి అంటే గౌరవ అభిప్రాయాలు కూడా రెట్టింపు అవుతాయి. కాబట్టి అనవసరంగా ఏదో ఒక విధంగా వారితో మాట్లాడడం వాదనను మరింత ఎక్కువగా పెంచేలాగా కనిపిస్తుంది. కాబట్టి మీతో కలిసి ఉండే వారితోనే అంటే ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ పని చేసే చోట కావచ్చు, మీ చుట్టూ ఎవరైతే ఉంటారో వారితోనూ మీతో కలిసి ఉండేటువంటి వారితోనూ మాట్లాడేటువంటి తీరును కొంచెం మార్చుకోవడం వల్ల మీ పైన గౌరవ మర్యాదలు రెట్టింపుగా ఉంటాయి. అలాగే ఏ విషయమైనా కానీ సామరస్యంగా మీరు పరిష్కరించుకోవడం మంచిది. ఉన్న చోట ఉంటూనే మిమ్మల్ని అమాంతంగా కొత్త ప్రపంచంలోకి కొంతమంది పడేయాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి ఈ 3 రోజులు కూడా చాలా అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. కొంత అనుకూలమైన ప్రతికూలమైన సంఘటనలు ఎదురైనప్పటికీ కూడా తిరిగి మరల వాటిని జాగ్రత్తగా మీ నుండి దూరం చేసుకున్నటువంటి చాకచక్యమైనటువంటి ఆలోచన విధానంతో సమస్యలను మీరు చక్కగా అధిరోహించగలుగుతారని చెప్పుకోవాలి. ఇక అలాగే మీ పైనటువంటి కొన్ని ఏదైనా కానీ నరదిష్టి కానీ లేదంటే మీ పైన ఉన్నటువంటి ప్రతికూల సంఘటనలన్నీ కూడా తొలగిపోవడానికి ఒక ఖాళీ మట్టి కుండ తీసుకొని మూతతో సహా తీసుకొని ప్రవహించేటువంటి నీటిలో దాన్ని ప్రవహించేలా చేయండి. దీంతో మీపై ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ నరదిష్టి నరఘోష కానీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా మీకు దూరం అవుతాయి. అలాగే మీ యొక్క కుటుంబ జీవితం యొక్క అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే మీ యొక్క జీవిత భాగస్వామితో కంటే కూడా ఇతరులతో ఎవరితోనైనా కానీ మీరు ఎక్కువగా మాట్లాడుతూ వారితో అవకాశం ఇస్తూ ఉంటే కనుక అవన్నీ తన నుండి మీకు ప్రతికూలమైనటువంటి ప్రతిస్పందనకు కూడా కొన్ని విషయాల్లో దారితీసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇటువంటి విషయాల్లో కూడా తగినటువంటి జాగ్రత్తలు కూడా తప్పకుండా పాటించాలి. ఈ విధంగానైతే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ జూన్ నెల 10, 11, 12 తేదీలో కనిపిస్తున్నాయి. కాబట్టి అమాయకత్వం, కుటుంబ సభ్యుల వలన ఆర్థిక మానసిక కష్టాలు కన్యరాశి వారు సహజంగానే చాలా మంచి స్వభావం కలవారు. వారిలో
దయ, దానగుణం, ఇతరులకు సహాయం చేయాలనే తపన అధికంగా ఉంటాయి. ఈ మంచి గుణాలే వారికి కొన్నిసార్లు శాపంగా మారుతాయి. అమాయకత్వం, అతి నమ్మకం వల్ల వీరు తరచుగా అవమానాలను ఎదుర్కొంటారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ నష్టాలలో సింహభాగం కుటుంబ సభ్యుల మీదనే జరుగుతుంది. కన్యా రాశి వారు తమ కుటుంబం పట్ల అంతులేని ప్రేమ, అంకిత భావాన్ని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల కష్టాలను చూసి చెల్లించిపోతారు. వారికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు తమకున్నదంతా కూడా త్యాగం చేసైనా సహాయం చేయడానికి వెనకాడరు. ఈ క్రమంలో వారి నిస్వార్థ స్వభావాన్ని కొందరు కుటుంబ సభ్యులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటారు. ఆర్థికంగా ఎదురైన నష్టాలు, రుణాల బాధలు కుటుంబ సభ్యులకు ఆపద అని చెప్పగానే కన్యా రాశి వారు అప్పు చేసైనా సరే తమ పొదుపు మొత్తాన్ని ఖర్చు చేసైనా వారికి సహాయం చేస్తారు. అయితే ఆ డబ్బు తిరిగి రావడం మాత్రం చాలా కష్టం. కుటుంబ సభ్యులు తిరిగి చెల్లించడంలో నిర్లక్ష్యం వహించడం లేదా పూర్తిగా ఎగ్గొట్టడం వల్ల కన్యా రాశి వారు అప్పుల పాలవుతారు. ఆస్తులు కోల్పోవడం, కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల మాటలు నమ్మి తమ ఆస్తులను తాకట్టు పెట్టడం లేదా వారి పేరిట ఆస్తులన్నీ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఆత్మీయులు, కుటుంబ సభ్యులనే నమ్మకంతో వారి వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం వల్ల కూడా మోసాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. మానసిక వేదన, డబ్బు కోల్పోవడం ఒక ఎత్తు అయితే తమను నమ్మిన కుటుంబ సభ్యులను మోసం చేశారనే బాధ కన్యా రాశి వారికి తీవ్రంగా వేధిస్తాయి. ఇది వారిని నిరాశలోకి నెట్టివేసే మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల ఎదురయ్యే అవమానాలు, నిరాదరణ కన్యా రాశి వారు తమ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసినప్పటికీ కూడా వారి విలువను చాలాసార్లు గుర్తించరు. అవసరం తీరాక వారికి నిరాదరణ, చులకన భావం అయితే ఎదురవుతూ ఉంటాయి. అపార్థాలు, తమ నిస్వార్థ సేవను కొందరు కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకుంటారు. తమ నిందించడం, నిందలు వేయడం వంటివి చేస్తారు. విమర్శలు కన్యా రాశి వారు ఏదైనా మంచి చేయాలని కూడా అది తప్పుగా అర్థం చేసుకోబడి విమర్శలకు దారితీస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. కుటుంబ సభ్యులు తమపై ఆధిపత్యం చెల్లించడానికి నిర్ణయాలను తక్కువ చేసి చూడడం వంటివి కూడా కన్యా రాశి వారికి అవమానకరంగా చేస్తాయి. పరిష్కారం మరియు జాగ్రత్తలు. కన్యా రాశి వారు తమ మంచితాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, కానీ దానిని ఎక్కడ, ఎవరి విషయంలో ఉపయోగించాలో నేర్చుకోవాలి. నమ్మకాన్ని పునరాలోచించుకోండి. కుటుంబ సభ్యుల పట్ల నమ్మకం అవసరమే, కానీ అది గుడ్డి నమ్మకం కాకూడదు. ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా పెద్ద మొత్తాల విషయంలో పూర్తిగా ఆలోచించి భవిష్యత్తు పరిణామాలను అంచనా వేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకోవాలి. స్పష్టమైన రద్దులు. కుటుంబ సభ్యులతో స్పష్టమైన ఆర్థిక రద్దులను ఏర్పరచుకోవాలి. సహాయం చేయడానికి వెనకాడకండి, కానీ అది నీ ఆర్థిక భవిష్యత్తును దెబ్బతీయకుండా చూసుకోండి. ధైర్యంగా నోచుకోండి. అవసరమైతే నో చెప్పడానికి సంఘర్షించవద్దు. మిమ్మల్ని సాధ్యపడగ చూపించిన మీ ఆర్థిక భద్రతకు ఇది చాలా ముఖ్యం. న్యాయపరమైన సలహా. పెద్దల ఆర్థిక లావాదేవీలలో, ముఖ్యంగా ఆస్తి సంబంధిత విషయాలలో కుటుంబ సభ్యుల మాటల కంటే న్యాయపరమైన సలహా తీసుకోవడం శ్రేయస్కరం. విలువను గుర్తించండి. మీ త్యాగాలు, మీ మంచితనం విలువైనవి గుర్తించుకోండి. ఇతరుల నుంచి గుర్తింపు లభించకపోయినా మీ స్వీయ విలువను తగ్గించుకోవద్దు. కన్యా రాశి వారు తమ మంచి మనసును కాపాడుకుంటూనే ఆచరణాత్మకంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. ఇది వారికి అనవసరమైన ఆర్థిక, మానసిక నష్టాలను తగ్గించి మరింత ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.